హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలం స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం జూలై 1, 2 అండ్ 3కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే, ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కళాశాలలు ఉన్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ 90 కళాశాలలు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో 90 కళాశాలలు అనేవి ఉన్నాయి. ఈ ఢిల్లీ యూనివర్సిటీని 1922 మే 1న స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యుగే యుగే భారత్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీలో యుగే యుగే భారత్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియంను నిర్మిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ఇటీవల ఎగిరే కార్లను రూపొందిస్తుంది. దీనికి సంబంధించిన చట్టబద్ధమైన అనుమతి అమెరికా నుండి లభించింది. అయితే ఈ కారు యొక్క పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఎలక్ట్రిక్ వెహికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ అనేది ఇటీవల ఎగిరే కార్లను రూపొందిస్తుంది. అయితే దీనికి సంబంధించిన అనుమతి అనేది చట్టబద్ధంగా అమెరికా నుంచి లభించింది. అయితే ఈ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ఎగిరే కారు పేరు వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ టాప్ వన్ ట్రీ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన్ టాప్ వన్ ట్రీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐటీ శాఖ పేరును డిజిటల్ టెక్నాలజీస్ అండ్ గవర్నెన్స్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది? దీనికి సంబంధించిన ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ పేరును డిజిటల్ టెక్నాలజీస్ అండ్ గవర్నెన్స్గా పేరు మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైలును 2023 చివరి నాటికి ప్రారంభిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ భారతదేశం. భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైలును 2023 సంవత్సరం చివరి నాటికి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను హర్యానా రాష్ట్రంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైళ్లను మొదటిసారిగా తయారు చేసింది అయితే జర్మనీ, రెండవ స్థానంలో ఉన్నది చైనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 టోర్నమెంట్లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ ఎవరు సాధించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ అభిషేక్ వర్మ. అభిషేక్ వర్మ ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 టోర్నమెంట్లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ను సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపుకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు అనేవి ముగింపు కార్యక్రమం జూలై 4న హైదరాబాదులో జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా వస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ ఏ దేశం కైవసం చేసుకుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ భారతదేశం. భారతదేశం అనేది ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై కబడ్డీలో మరోసారి భారత జట్టు అనేది విజయం సాధించింది. అలాగే ఫైనల్స్లో భారత్ అనేది 42-32 తేడాతో ఇరాన్ను ఓడించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వరి సాగు విస్తీర్ణం ఎంత శాతం మేర తగ్గింది? దీనికి సంబంధించిన ఆన్సర్ 27%. 27% మేర ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వరి సాగు అనేది
విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం వచ్చేసి 27% తగ్గింది. అదే సమయంలో చిరుధాన్యాల సాగు మాత్రం 61% పెరిగింది. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన 2023 ఖరీఫ్ సాగు లెక్కల ప్రకారం 2022లో 36.5 లక్షల హెక్టార్లలో వరి పంట అనేది సాగు చేయగా, ఈ ఏడాది అయితే అది 26.55 లక్షల హెక్టార్లకు తగ్గింది. అలాగే తృణధాన్యాల సాగు మాత్రం 22.41 లక్షల హెక్టార్ల నుంచి 36.23 లక్షల హెక్టార్లకు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే పప్పు దినుసులు, ప్రత్తి సాగు విస్తీర్ణం తగ్గగా చెరుకు, నూనె గింజల విస్తీర్ణం అనేది పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్లూంబర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 2023 జూలై నెలలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ బ్లూంబర్గ్ ప్రపంచ కుబేరుల జాబితా 2023 జూలై నెలలో మొదటి స్థానంలో నిలిచారు. దీనికి సంబంధించి రెండవ స్థానంలో ఉన్నది బెర్నార్డ్ ఆర్నాల్డ్, మూడవ స్థానంలో జెఫ్ బెజోస్. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. అలాగే గౌతమ్ అదానీ అయితే 21వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న దేశాల జాబితాలో 2023లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ సింగపూర్. సింగపూర్ అనేది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న దేశాల జాబితాలో 2023 ప్రకారం మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో అయితే ఆస్ట్రేలియా, మూడవ స్థానంలో డెన్మార్క్, నాలుగవ స్థానంలో నెదర్లాండ్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ నివేదికలో భారతదేశం అనేది 11వ స్థానంలో ఉంది. అగ్రరాజ్యమైన అమెరికా అయితే 23వ స్థానంలో ఉంది. ఈ నివేదికలో చివరి స్థానంలో ఉన్నది లిబియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద నౌక పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఐకాన్ ఆఫ్ ద సీస్. ఐకాన్ ఆఫ్ ద సీస్ ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా పేరు పొందింది. దీని పొడవు వచ్చేసి 1200 అడుగులు. దీని యొక్క బరువు 2,50,800 టన్నులు. అలాగే ఈ నౌక ద్వారా 5,610 మంది ప్రయాణించవచ్చు. దీనిని 2024 సంవత్సరంలో ప్రారంభిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో, వారికి ఉపాధి కల్పించడంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్రం అనేది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వారికి ఉపాధి కల్పించడంలో మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెల్ ఫోన్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీని ఎవరు ఆవిష్కరించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ జాన్ బి గుడ్ ఎనఫ్. జాన్ బి గుడ్ ఎనఫ్ సెల్ ఫోన్లో ఉపయోగించే లిథియం మరియు అయాన్ బ్యాటరీని ఆవిష్కరించారు. ఈయనకి 2019లో నోబెల్ పురస్కారం అందుకున్నారు. అలాగే ఈయన ఇటీవల మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇత్వారి రైల్వే స్టేషన్ పేరును ఇటీవలే నూతనంగా ఏ పేరుగా మార్చారు? దీనికి సంబంధించిన ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారి స్టేషన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారి స్టేషన్గా ఇత్వారి రైల్వే స్టేషన్ పేరును ఇటీవలే నూతనంగా మార్చారు. ఈ రైల్వే స్టేషన్ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలో నాగ్పూర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనైమలై టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో అనైమలై టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ కేంద్రం ఉంది. దీనిని 2007లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17వ భారత సహకార కాంగ్రెస్ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది?
దీనికి సంబంధించిన ఆన్సర్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో 17వ భారత సహకార కాంగ్రెస్ సదస్సు అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2023 జూన్ నెలలో జీఎస్టీ వసూలు ఎన్ని కోట్లకు చేరాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ 1,61,497 కోట్లు. 1,61,497 కోట్లు అనేది 2023 జూన్ నెలలో జీఎస్టీ వసూలు అనేవి చేరాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అనేది జూన్ నెలలో 12% వృద్ధిని సాధించి 1,61,497 కోట్ల వసూళ్లను రాబట్టిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏప్రిల్ నెలలో జీఎస్టీ అనేది 1,87 లక్షల కోట్ల వసూలు కాగా మే నెలలో వచ్చేసి 1,57,090 కోట్ల వసూలు అనేవి రాబట్టినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు అనేవి చెబుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.